ఆర్ యు రెడీ? దుఃఖపడవలసిన సమయంలో దుఃఖపడాలి. ఒకటి, దుఃఖపడవలసిన సమయంలో దుఃఖపడాలి. నాతో పాటు చెప్పండి, దుఃఖపడవలసిన సమయంలో దుఃఖపడాలి. ఎవరైనా అది దేవుడు ఆశిస్తున్నాడు అలా మనం దుఃఖపడాలి అని. మన జీవితంలో కొన్ని దుఃఖాలను మనం కాదనకూడదు. కొన్నిసార్లు పస్తులు ఉండాల్సి వస్తుంది, అది మనం కాదనకూడదు. కొన్నిసార్లు కొన్ని వేదన కూడా మనం వెళ్ళాల్సి వస్తుంది, అది మనం కాదనకూడదు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు అంటాడు, నానా నిన్ను నేను ఆ దుఃఖపడవలసిన టైంలో నువ్వేం చేయాలి? దుఃఖపడాలి. దుఃఖపడవలసిన టైంలో నువ్వు దుఃఖపడితే కొన్ని రోజులే దుఃఖపడాల్సి వస్తుంది. మరి ఎక్కువైతే కొన్ని వారాలు దుఃఖపడాల్సి వస్తుంది. మరి ఎక్కువైతే కొన్ని నెలలు దుఃఖపడాల్సి వస్తుంది. దుఃఖపడవలసిన టైంలో గనక నువ్వు దుఃఖపడితే నీ జీవితాంతం ఆనంద బాష్పాలతో గడపచ్చు. ఒక క్షణం దుఃఖపడవలసిన టైంలో నువ్వు గనక దుఃఖపడకపోతే జీవితాంతం దుఃఖపడాల్సి వస్తుంది. ఇంట్లో పాప యవనస్తురాలు, 22, 23 లేదా 30 సంవత్సరాల పాప, లేదా 32 సంవత్సరాలు యవనస్తురాలు ఉందండి. ఆమెకి వివాహ సంబంధాలు చూస్తారు. ఒక యవనస్తుడితో వివాహ సంబంధం కుదిరింది. ఈమెకి 27, భర్తకి 30 సంవత్సరాలు. వివాహ సంబంధం కుదిరింది. ఇప్పుడు 27 సంవత్సరాల యవనస్తురాలు నాన్న విడిచిపెట్టేయాలి, అమ్మని విడిచిపెట్టేయాలి. ఏసు రక్తమే చేయమన్నాను. ఎందుకు అనమంటున్నాడు? ఏసు రక్తమే చేయమని. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. అమ్మను విడిచిపెట్టేయాలి, నాన్న విడిచిపెట్టేయాలి, అన్న తమ్ముళ్ళు విడిచిపెట్టేయాలి, అక్క చెల్లిని విడిచిపెట్టేయాలి, తెలిసిన పరిస్థితి మొత్తం విడిచిపెట్టేయాలి. అంక దుఃఖమా కాదా? కాదా? ఎంతమంది అమ్మలు ఉన్నారు ఉపాస ప్రార్థనలో, దుఃఖం కాదా? పాపం ఎంత ఏడిచారు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఎంత దుఃఖం అది, చాలా దుఃఖం. కానీ అమ్మా నాన్నలు ఎప్పుడైనా సరే వద్దమ్మా అంటారా? అమ్మా నాన్నకి తెలుసు ఈ దుఃఖం కొద్దిగా రోజులే, కొద్దిగా వారాలే, తర్వాత తెలుసు ఈ దుఃఖపడవలసిన టైంలో వారు దుఃఖపడినాక చివరాఖరికే రా అమ్మ అంటే రాను, మా ఆయన, మా పాప, మా అబ్బాయి రాను రాను, రావే ఒక్కసారి నేను కళ్ళారా చూడాలని ఉందా, రాను రా. దుఃఖపడవలసిన టైంలో ఆమె దుఃఖపడింది గనక ఆ రివార్డు చూడగలిగింది. మన బతుకులో కూడా కొన్ని ఉంటాయి, అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా దుఃఖపడవలసాల్సి వస్తుంది. అయినా నువ్వు ధైర్యంగా దీన్ని ఎదుర్కో. అది ఎదుర్కొనే శక్తిని ఆయన నీకు ఇస్తాడు, ఆ జీవాన్ని నీకు ఇస్తాడు, ఆయన ఆ బలము నీకు ఇస్తాడు. ఏసావు గడి చెప్పండి, అడవిలోనికి వెళ్ళాడు, వేటాడాడు. ఒక చిన్న జింక కూడా, కుందేలు పిల్ల కూడా దొరకల. ఇంటికి వచ్చి రాగానే తమ్ముడు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వండుతున్నాడు. కలగూర వంట వండుతుంటే అన్నయ్యలే, తమ్ముడు నాకు ఆహారం ఎవరా నాన్న అంటే తమ్ముడు అన్నాడు, నీ జ్యేష్ఠత్వపు హక్కు నువ్వు, నేను కలగూర వంట నీకు ఇస్తా, సేమియా ఇస్తా, కొన్ని టైంలో పాయసం ఇస్తా, లేకపోతే చిక్కుడుకాయ కూర ఇస్తా, కలగూర వంట నీకు ఇస్తా. మన తెలుగులో కలగూర వంట నీకు ఇస్తా, నీ జ్యేష్ఠత్వపు హక్కు. అది జ్యేష్ఠత్వపు హక్కు ఎక్కువ లేకపోతే చిక్కుడుకాయల కూర ఎక్కువ? ఏసావు అంటాడు, నేను చచ్చిపోతున్నా, ఒక్క పూట అన్నం తినకపోతే చస్తారా? ఎన్ని శుక్రవారాలు మనం అన్నం మానేస్తున్నాము, మనం చావాలా? ఏసావు చెప్పాలని ఉంది నాకు. నువ్వు బలేవాడివే బాబాని. ఒక్క పూట ఆహారాదా చస్తారా? నేను చచ్చిపోతున్నా అంటున్నాడు. పస్తుండవలసిన టైంలో ఆయన ఏం చేయలా? పస్తుండలా. దుఃఖపడవలసిన టైంలో ఏం చేయలా? దుఃఖపడలా, ఆనందపడ్డాడు, ఆహారం తిన్నాడు. తద్వారా జ్యేష్ఠత్వపు హక్కు నమ్మి ఆయన దుఃఖపడవలసిన టైంలో దుఃఖపడలేదు కనుక బతుకంతా ఏడవాల్సి వచ్చింది. ఆ నెక్స్ట్ తరం కూడా ఏడవాల్సి వచ్చింది. ఎదోమీయులు దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా మారిపోయారు ఏసావు సంతానం. ఈ రోజున నీ బతుకులో కూడా దుఃఖపడవలసిన టైంలో ఏం చేయాలి? దుఃఖపడాలి. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవుడు అన్నాడు, అన్ని తినండి అమ్మా, ఒక్క చెట్టు పండు మీరేం చేయొద్దు. ఏంటండి బాబు, అన్ని శుభ్రంగా తింటుంటే ఒక్క పండు. మనకు కూడా అంతే.
మనకు కూడా అంతే. అన్ని పొందుకుంటారా బాబా, ఆదామవనే అన్ని తినండి, అన్ని అనుభవించండి, ఒక్క చెట్టు పండు తినొద్దంటే వాళ్ళ కళ్ళు మొత్తం దేని మీదే? ఆ చెట్టు మీదే. ఆ ఒక్కటే. దేవుడు అనేది రసన తాగండి, థమ్సప్ తాగండి, పాయసం తాగండి, గంజన్నం తాగండి, అన్నీ తాగండి, ఆ బ్రాందీ పట్టుకోద్దంటే ఆ దేవాది. దేవుడు అనేది అదొక్కటే తినకండి అంటే ఆ సిగరెట్ అయినా కావాలా? దేవుడు అనేది అన్ని చూడండి కానీ సీరియల్ చూడకండి. అది చూడకపోతే మన ప్రాణాలు కొట్టుకులాడతాయి. దుఃఖపడవలసిన టైంలో, వేదన పడవలసిన టైంలో, పస్తు పడవలసిన టైంలో. కానీ జరిగింది ఏంటి తెలుసా? వాళ్ళు ముట్టుకోవద్దన్న దాన్ని ముట్టుకున్నారు, తినవద్దన్న దాన్ని తిన్నారు. ఈ రోజు కూడా మన నేర్పించారండి వాళ్ళు. నా యేసయ్య, హల్లెలూయా, నా యేసయ్య. చెప్పండి, నా తండ్రి. చెప్పండి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. అంటే దానికి అర్థం ఏంటి? దుఃఖపడవలసిన టైంలో దుఃఖపడ్డా, లేకపోతే ఏంటిది? దుఃఖపడవలసిన టైంలో దుఃఖపడ్డాడు, దెబ్బలు తినవలసిన టైంలో దెబ్బలు తిన్నాడు, వేదన పడవలసిన టైంలో వేదన పడ్డాడు, నిన్ను నన్ను బయటికి లాగాడు. మా అమ్మ నాన్నగారిని దేవాది దేవుడు సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి రమ్మన్నారు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. ఏమండే, సొంత ఇల్లు కాదు, అద్దిల్లు. గడి చెప్పండి. అద్దిల్లు మారడానికి నా దగ్గరికి వచ్చి ఏడుస్తారు. అన్నయ్య ఇల్లు మారవన్నయ్య. ఒక ఆంటీ గారు నా తల ప్రాంతం, బాబు నేను ఇల్లు మారలేను, 35 సంవత్సరాల నుండి ఆ వీధిలోనే ఉంటున్నా, రెండు మారలేను. ఒక ఇల్లు కాదు మారుతున్నా, అక్కడ రాష్ట్రం మారిపోతుంది, భాష మారిపోతుంది. అటువంటి టైంలో మా అమ్మ నాన్న పడిన దుఃఖం దేవునికిను వాళ్ళకే తెలవాలి, ప్రపంచంలో ఎవరికి తెలవదు. దుఃఖపడవలసిన టైంలో దుఃఖపడ్డారు. ఈరోజు బిడ్డలైన మేము ఆనందించడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు, విశ్వాసులు ఆనందపడడానికి భాగ్యం ఇచ్చాడు, పట్టణం రాష్ట్రం ఆనందించడం చేశాడు. ఈ పగటి వేళను చప్పట్లు కొడుతుండగా దుఃఖపడవలసిన టైంలో ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావు చూసావా? ఒక 2 సంవత్సరాల్లోనే నా దేవుడు నీ రాతను మార్చబోతున్నాడు. ఒక 2 సంవత్సరాల్లోనే అనేక మంది కన్నీరు నువ్వు తుడిచేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఒక మాట మీరు గమనించండి, కొన్నిసార్లు దేవుని చిత్తం మనం చేస్తున్నప్పుడు, దేవుని ఇష్టం మనం చేస్తున్నప్పుడు మన బతుకు ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా నేను దేవుని చిత్త ప్రకారమే ఇలాగున్నానా? నిజంగా దేవుని చిత్త ప్రకారం ఇక్కడికి వచ్చానా? నిజంగా దేవుని చిత్తంలో నేను ఉన్నానా అన్నట్లు మన పరిస్థితులు మారిపోతాయి. అలా నీ పరిస్థితులు మారుతున్నాయా, దానికి అర్థం నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని. కొంతమంది చెల్లెలు నాతో అంటారు, ఇంత ప్రార్థన చేశానన్నయ్య, ప్రతి వివాహ ప్రార్థన మోసంలో నెల ఉపవాసం ఉండి ప్రార్థన చేశా, మంచి భర్త కావాలని. దొరికాడన్నయ్య వెరైటీ భర్త. అస్సలా అటు చూస్తే ఎందుకు చూసావంటాడు, పౌడర్ రాసుకుంటే ఎందుకు రాసుకున్నావంటాడు, రాసుకోకపోతే ఎందుకు రాసుకోలేదంటాడు. ఈ బాధ. ఇంతకి నేను నిజంగా దేవుని చిత్త ప్రకారం అబ్బాయిని చేసుకున్నానా, లేకపోతే కంగారు పడి చేసుకున్నానా డౌట్ వస్తుందన్న అంటే నేనన్నా, అలా డౌట్ వస్తే గ్యారంటీగా దేవుని చిత్తంలో ఉన్నావని అర్థం. అలా డౌట్ రాకపోతే దేవుని చిత్తంలో లేవని అర్థం. అందువలన డౌట్ వచ్చేటట్టు చూసుకోండి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా? అసలు అభివృద్ధే కనబడట్లేదు దేవా, ఎక్కడ ఉన్నవాడిని అక్కడే. ఏదో సామెత ఉంది, అది చెప్పొద్దు, మీకు తెలుసు అందుకే చెప్పట్లా నేను.
ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నాం దేవా. అసలు మా ప్రార్థనలు ఏమైపోతున్నాయి తండ్రి, అసలు మా ఉపవాసాలు ఏమైపోతున్నాయి ప్రభా. కనీసం వ్యాపారంలో అభివృద్ధి లేదు, పిల్లల్లో అభివృద్ధి లేదు, మా జీవితంలో ఒక అభివృద్ధి లేదు. ఏంటో ఇక్కడ కొట్టుకున్నట్టు ఉంటుందయ్యా. అసలు నేను దేవుని చిత్తంలో ఉన్నానా? యెహోషువ కూడా అదే డౌట్ వచ్చింది. ఎరికో కోట కూడా చుట్టూ తిరగమన్నాడు. ఒకటోసారి తిరిగాడు, క్రాక్ ఇవ్వాల. 2, 3, 4, 5, 6, 7 రోజులు తిరిగాడు, ఏమీ జరగట్లా. దేవా అస్సలు నేను వచ్చింది నీ చిత్తమేనా? దేవుడు అన్నాడు, ఏం భయపడకు. అలా డౌట్ వచ్చిందంటే నా చిత్తంలో ఉన్నట్టే. నా దేవుడు కూర్చుపడేశాడు అంతే. ఎవరైతే ఈరోజు డౌట్ పడుతున్నారో, అసలు నేను దేవుని ప్రణాళిక ప్రకారం ఉన్నానా, దేవుని చిత్త ప్రకారం ఉన్నానా, భయపడద్దు. నీకు ఆ డౌట్ వచ్చిందంటే దేవుని చిత్త ప్రకారం నువ్వు ఉన్నావు. నువ్వు ఏం చేసినా, నీకు ఒకటోసారి తిరిగినా ఏమీ జరగట్లేదంటే ఆమేనండి, రెండోసారి ఏమీ జరగట్లేదంటే, 3 ఏమీ జరగట్లేదంటే, 4 ఏమీ జరగట్లేదంటే, 6 ఏమీ జరగట్లేదంటే, 5 ఏమీ జరగట్లేదంటే, 7 ఏమీ జరగట్లేదంటే, నీ కొరకైన కార్యం చేస్తున్నాడు. నీకొక ఫైనల్ రౌండ్ రాబోతుంది. నీకొక ఫైనల్ రౌండ్ రాబోతుంది. ఆ రౌండ్లో మొత్తం కొలాప్స్ అయిపోతాయి అంతే. పట్టణాన్ని స్వాధీనపరిచేటట్టు దేవుడు చేయబోతున్నాడు. పట్టణాన్ని స్వాధీనపరిచేటట్టు దేవుడు చేయబోతున్నాడు మన ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.